రాజలక్షణం తీసేయాల్సిందే ఒప్పుకుంటా. మరి సర్వజ్ఞ సింగభూపాలని పాటలు సర్వజ్ఞ సింగభూపాలని గురించి ఎందుకుంది? సర్వజ్ఞ సింగభూపాలు ఎంత దొంగ? కేసీఆర్ రాయించినాడు పక్కన కూర్చోబెట్టుకుని అందశ్రీని. సర్వజ్ఞ సింగభూపాలుడు వెలమాని, ఆయన దేవరకొండ కట్టినాడు, సంస్థానారాయణపూర్ కట్టినాడు. ఆయన ఏం చేసినాడు? ఆ సంస్థానం పైన కొండ మీద భోగిని మంటపం ఉంటుంది. భోగిని శ్రీనాథుని బలవంతంగా బెదిరించి ఆమె పద్యం రాయించినాడు. భోగిని దండకం. భోగిని కదా భోగములతో కురికినాడు కదా, దుర్మార్గులని కింద లెక్క. మరి ఆయన మీద ఎందుకు ఆ పాద్యం ఉంది? అందులో ఎందుకు ఉంది? ఆయన సర్వజ్ఞ సింగ గొప్పడు ఎందుకు రాసినారు? శ్రీనాథుని అంతటా ఏం రాసినాడు? సర్వజ్ఞ సింగభూపాలం దగ్గరికి వచ్చి సర్వజ్ఞ సింగభూపాడు చాలా గొప్పడు అని రాసినాడు. అట్నుంచి కొండవీడు పోతే అక్కడ రెడ్డి రాజులు, ఈయనేమో వెలమరాజు. వాళ్ళు కోప్పడ్డారట, ఏమయ్యా నువ్వు వెలమలను గొప్పడు అంటావా అంటే, వాళ్ళు ఇక్కడ నుంచి పోయినలే, వరంగల్ నుంచి పోయినలే, కమ్మవారంతా వరంగల్ నుంచి పోయిన వాళ్ళే, జయపు సేనాని వీళ్ళందరూ పోతే వాళ్ళు ఏమన్నాడు? కొండవీడు రెడ్డి రాజులతోటి నిన్ను కూడా పోగొట్టుకుంటూ రాస్తారు.